నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మిథున్ బాబు గారు రచించిన ఒక మంచి చక్కని ప్రేమ కథను విందాం. ఆమెకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అనాథలాగా పెరిగిన ఆమె పెళ్లితోనన్నా ఒక మంచి కుటుంబం కావాలి అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక అతన్ని మొదటి చూపులోనే ప్రేమించింది. అప్పుడు అతను ఆమెతో, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని, ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు, ఆలోచించి చెప్పమన్నాడు. అతనికి దిగులుగా ఉంది ఆమె నిర్ణయం ఏమిటో, ఆమె దూరమైతే ఎలా అని. మరి వారిద్దరి మనసులు కలిశాయా? కథ వినేయండి. వందన తన ఫ్రెండ్స్తో మెక్డొనాల్డ్స్లో కూర్చొని ఉంది. జీవన్ తన ఫ్రెండ్ చందుతో వచ్చాడు అక్కడికి. చందుకి కాబోయే భార్య అను, వందన ఫ్రెండ్. అనుని కలవటానికి వస్తూ జీవన్ని తీసుకొచ్చాడు చందు. వందన జీవన్ని చూసి చూస్తూనే ఉండిపోయింది. మాటల్లో జీవన్ వందనాన్ని చూశాడు. వందన జీవన్నే చూస్తుంది. జీవన్ అనుతో ఏదో చెప్తూ తల పక్కకి తిప్పాడు. వందన కనిపించింది. ఇంకా జీవన్నే చూస్తుంది. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు జీవన్ వందనాన్ని చూసి. టక్కున సృహలోకి వచ్చినట్టయి సిగ్గుతో ఎర్రబడ్డ మొహాన్ని, సన్నని నవ్వు పెదాలని వరించగా వందన కళ్ళు కిందికి దించేసింది. జీవన్కి సరదాగా అనిపించింది. ఒక అమ్మాయి అలా తననే చూస్తూ ఉండటం. అందరూ బర్గర్ తింటున్నారు. జీవన్ వందన వైపు చూశాడు. మళ్ళీ తననే చూస్తూ వందన. ఈసారి జీవన్ పలకరింపుగా నవ్వాడు. వందన కూడా నవ్వింది. మధురమైన నవ్వు. చిరు చల్లని ప్రశాంత వీచిక జీవన్ని తాకింది. అందరూ వెళ్లేందుకు లేచి నిలబడ్డారు. వందన జీవన్ దగ్గరికి వచ్చింది. హాయ్, నేను వందన అని చెప్తూ చేయి చాచింది. షేక్ హ్యాండ్కి జీవన్ చేయి కలిపాడు. మంచి ఆత్మీయ స్నేహ భావనేదో తాకింది జీవన్ మనసుకి. వందన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో పనిచేస్తుంది. ఒక్కతే కొన్నేళ్లుగా ఒక చిన్న ఇంట్లో తన అమ్మా నాన్న తీపి గుర్తులతో ఇంటిని అలంకరించుకొని, చిన్నప్పుడే తనకు దూరమైన తల్లి తండ్రి చేతుల్లోనే భద్రంగా తానున్నట్లుగా అనుకుంటూ తనని తాను వీలైనంత ధైర్యంగా ఉంచుకుంటుంది వందన. ఆ రోజు జీవన్ బర్త్డే. వందన జీవన్ కోసం ఒక మంచి పెయింటింగ్ వేసింది. అందులో జీవన్ మీద తన ప్రేమను వ్యక్తపరుస్తూ అందంగా బొమ్మను గీసింది. బర్త్డే పార్టీ తర్వాత అందరూ జీవన్కి, అతని తల్లి వసుధాకి బాయ్ చెప్పి వెళ్తున్నారు. వందన అక్కడే తన పెయింటింగ్తో ఒక సోఫాలో కూర్చొని ఉంది. జీవన్ అలసటగా వచ్చి వందన పక్కన సోఫాలో కూర్చొని, ఏంట్రా వీను, ఎలా ఉంది నీ జాబ్, ఏంటి నీ అప్డేట్స్ అని అంటూ మాట్లాడుతుంటే, వందన తన పెయింటింగ్ పైన చుట్టిన గిఫ్ట్ పేపర్ తీసి పెయింటింగ్ జీవన్కి ప్రజెంట్ చేసింది. జీవన్ బొమ్మను చూశాడు. తల పక్కకు తిప్పి వందనను సగం ప్రశ్నార్థకం, సగం నవ్వు, ఆనందం కలగలిసిన మొహంతో చూశాడు. వందన చెప్తుంది, నా రాబోయే జీవితం అంతా నీతో పాటే ఉండాలని ఉంది జాను అంది. జీవన్ తల్లి వసుధ అంతా చూస్తూ ఉంది దూరం నుంచి. ఆవిడకు అంతా అర్థమైంది. జీవన్ వందనాన్ని చూసి, వీను, నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ అని ఆగిపోయాడు. ఏంటి జాను అంది వందన. జీవన్ ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెం తల విదిలించి ఆలోచనలను వదిలేసి వందన చెయ్యి పట్టుకున్నాడు. జీవన్ చెయ్యి వణుకుతుంది. వందన చెయ్యి పట్టు జారిపోతుందేమో అన్నట్టుగా అపురూపంగా పట్టుకుంటున్నాడు. ఏదో చెప్పాలని ఉంది జీవన్కి, చెప్పలేకపోతున్నాడు. వసుధ నెమ్మదిగా వారి దగ్గరకు వచ్చింది. వందన జీవన్కి ఇచ్చిన పెయింటింగ్ చూసింది. ఆ బొమ్మలో ఒకవైపు జీవన్, మరొక వైపు వందన ఉన్నారు. మధ్యలో ఒక అద్దం బొమ్మ. ఆ అద్దం మీద రాబోయే జీవితం మొత్తం అని రాసి ఉంది. ఆ అద్దంలో ప్రతిబింబం. ఆ అద్దం ముందు నించొని ఉన్న జీవన్, అతని గుండెలపై నిశ్చింతగా తల పెట్టుకున్న వందన. వందన భుజాల చుట్టూ రక్షణ వలయంలా కాచుకుంటున్నట్టుగా జీవన్ రెండు చేతులు చుట్టేసి ఉన్నాయి. ఆ బొమ్మలో వందన భావన స్పష్టమవుతుంది. జీవన్ వందన చెయ్యి ఇంకా పట్టుకొనే తల్లివైపు చూశాడు. అర్థమైందా వందన ఆశపడేదేంటో అన్నట్టుగా. వసుధ అవునన్నట్టుగా తలూపింది.
వందన నుదుటిపైన చల్లని ముద్దొకటి పెట్టి వందన జీవన్ల తలల మీద ఆశీర్వదిస్తున్నట్లుగా ఆప్యాయంగా చేతులుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వందన సహనంగానే కూర్చొని ఉంది. జీవన్ తన అభిప్రాయం తనకెప్పుడు చెప్పాలని ఉంటే అప్పుడే చెప్పని అని, తన ప్రేమ మాత్రం జీవన్కి తెలియచెప్తే చాలు అని ముందే అనుకున్న విశాలమైన మనసు వందనాది. తను ప్రేమించింది కాబట్టి జీవన్ కూడా వెంటనే ప్రేమించేయాలి, తనకి సమాధానం వెంటనే దొరికేయాలి అని వందన అనుకోలేదు. ప్రేమ మనసుకు సంబంధించింది. జీవన్కి ప్రేమ ఉంటే తనకి చెప్పగలడు కదా అని వందనకు తెలుసు. జాను, ఇంక నేను ఇంటికి వెళ్తాను అంది వందన. రేపు ఆఫీస్కి వెళ్ళాలా అన్నాడు జీవన్ వందనాను. పనుంది. సరే, మరి పుట్టినరోజు అబ్బాయి ఆశగా అడిగాడు కాబట్టి 4ంటికే పర్మిషన్ తీసుకొని వచ్చేస్తా ఇంటికి. ఆ టైంకి నువ్వు ఇంటికి రావచ్చు అంది నవ్వుతూ వందన. జీవన్ మరుసటి రోజు సాయంత్రం వందన ఇంటికి వెళ్ళాడు. వందన గులాబీ రంగు కాటన్ చీరలో మంచి కాఫీ రెడీ చేసి జీవన్ రాక కోసం ఎదురు చూస్తూ ఇళయరాజా పాటలు సన్నగా వినిపించేలా చేసి అలా అన్నీ తయారుగా ఉంచి మంచి ఆహ్లాద వాతావరణం సృష్టించింది. జీవన్ తెల్లని టీషర్ట్, లైట్ బ్లూ జీన్స్లో వచ్చాడు. చేతిలో అన్ని రంగులతో అందంగా అమరిన పువ్వులతో ఫ్లవర్ బొకే తెచ్చాడు. వందన జీవన్కి కాఫీ ఇచ్చింది. జీవన్ కాఫీ తాగి, వీణు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పు జాను అంది వందన. అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ఇన్నేళ్లు ఉండటం కష్టమే కదా, ఎలా భరించావు అని అడిగాడు జీవన్. కష్టమే, కానీ తప్పదు అన్నప్పుడు ఏడుస్తూ బలహీనపడితే సమస్య తీరదుగా, అందుకే నవ్వేదారులనే ఎంచుకున్నాను. చిన్నదే అయినా కనీసం సొంత ఇల్లు మిగిల్చారు నాకు మా అమ్మా నాన్న. దగ్గర చుట్టాలు చిన్న వయసులో తోడుగా ఉన్నారు. నాకు సాయం చేసేది కొంత, వారి స్వలాభం కొంత చూసుకునేవారు. అయినా పర్లేదులే, నా అని చెప్పుకోవటానికి ఓ నలుగురున్నారు అని సర్దుకుపోయాను. నేను అమ్మా నాన్న లేని అనాథనే. ఆ బాధ తెలిసిన నేను బాగా ఊహ తెలిసాక అనాథ శరణాలయాలకు వెళ్ళి శని ఆదివారాలు అక్కడే ఉండేదాన్ని. వారు ఏది తింటే అదే తిన్నాను. వారు ఎలా ఉంటే అలాగే ఉన్నాను. సోమవారం నుండి శుక్రవారం వరకు ఇంట్లో వరుసకు అమ్మమ్మ, మామ అయ్యేవారితో ఉండేదాన్ని. కొంచెం దూరపు చుట్టాలే అయినా అనాథ శరణాలయంలో పిల్లలకి కనీసం ఇలా కూడా బంధువులు లేరు. వారు నాకంటే బాధలో ఉన్నారు. అయినా ధైర్యం తెచ్చుకొని బతికేస్తున్నారు. మరి నేను ఇంకెంత ధైర్యంగా ఉండాలి అని నన్ను నేను ఉత్సాహపరుచుకునేదాన్ని. అలా అలా చిన్న వయసులోనే జీవితం అంతా అర్థమైంది అనిపించింది నాకు అంది. పెదవులపై చిన్న చిరునవ్వు, కళ్ళల్లో చిరు చెమ్మతో వందన. జీవన్ ఎదురు కుర్చీలో నుంచి లేచి వచ్చి వందన తలపై ప్రేమగా చెయ్యి వేసి చెప్పాడు. వీణు, మరి ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం వచ్చింది నీకు. చిన్నప్పటి నుంచి సరైన కుటుంబ జీవితం లేని నీకు ఇప్పుడు నిండుగా కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కోడలిగా వెళ్ళాలి అనే ఆశ ఉండటం సహజం కదా అన్నాడు జీవన్. అని నవ్వుతూ తలూపింది వందన. మరి వీణు, నీకో మాట చెప్పాలి. మా అమ్మ నాన్నను కోల్పోయి 20 ఏళ్ళు అవుతుంది. నాన్న ఆర్మీ ఆఫీసర్, యుద్ధంలో చనిపోయారు. నాకు 6 ఏళ్ళు అప్పుడు. అమ్మ చాలా ఏడ్చేది. ఒకరోజు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, కన్నా, నువ్వు ఏ రోజు నాన్న కావాలి అని బాధపడకూడదు. నాన్న దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. మనం ఆయన ప్రాణాలతో లేరు అని, మనకు తోడుగా లేరు అని మనం బాధపడొద్దు. ఆయన తన తల్లి భరతమాతకు తన ప్రాణాలు ధారపోశారు అని గర్వపడదాం. అదే మనం మీ నాన్నకు ఇచ్చే ప్రేమాంజలి. మనం ధైర్యం కూడగట్టుకొని నవ్వుతూనే బతకాలిరా అని చెప్పి నా వెన్ను తట్టి నాకు ఆధారమైంది మా అమ్మ. నాన్న వంతు ప్రేమ, ఆసరా కూడా అన్నీ తానై నాకు అందించింది. నాన్న లేరు అని బలహీనపడకుండా నాన్న కూడా తనలోనే ఉన్నారు అన్నట్టుగా రెట్టింపు బలంతో తనను తాను నిలబెట్టుకొని నన్ను కూడా నడిపించింది మా అమ్మ. ఇప్పుడు నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని వీణు. నేను నా తండ్రిలా
దేశం కోసం బ్రతుకుతాను, అవసరమైతే దేశం కోసం చనిపోతాను అని స్పష్టంగా చెప్తూ వందన వైపు సూటిగా చూశాడు. వందన భావాలను అంచనా వేసుకునేందుకు. వందన జీవన్ని చూసింది. ఇప్పుడు సెలవు మీద ఈ ఊరికొచ్చాను వీణు. మళ్ళీ 4 రోజులకి నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి. నిజంగా ఈ ట్రిప్పులో నువ్వు నాకు ఇలా బంధంగా మారిపోతావని నేను అస్సలు ఊహించనే లేదురా. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకునే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించుకో వీణు అని అన్నాడు. మనసు లోపల వీణు దూరమైతే కష్టం అన్న బాధ సుడులు తిరుగుతున్నా మెదడుతో బాగా ఆలోచించి వీణు శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని స్థిరంగా వీణుని మంచి చెడు ఆలోచించుకోమని స్పష్టంగా చెప్తున్నాడు జీవన్ వందనాకు. అంతా విన్న వీణు కాసేపు మౌనంగా ఉంది. జీవన్ బాల్కనీలోకి వెళ్ళి నుంచొని బయటికి చూస్తూ ఉన్నాడు. వందన లేచి వచ్చి జీవన్ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది. జాను అని పిలిచి జీవన్ని చూస్తుంది. ఏంటి అన్నట్టు స్థిరమైన చూపులతో జీవన్ చూస్తున్నాడు వందనాను. జాను, నీకు నేనంటే ఇష్టమా కాదా అది చెప్పు ముందు నువ్వు అంది వందన. వీణు, అది కాదు ముఖ్యం. నీ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకోవటమే ఇప్పుడు ముఖ్యం అన్నాడు జీవన్. జాను, నీకు నేను ఇష్టమో కాదో ముందు తెలియాలి నాకు. అది చెప్పాలి కదా ముందు నువ్వు అంది వందన. నాకు దేశ సైనికునిగా దేశం మీద ఉన్న ప్రేమ మాత్రమే ఎక్కువ అన్నాడు స్థిరంగా జీవన్. సరే, అలానే అది తగ్గించుకోమని అడిగేంత బాధ్యత లేని పౌరురాలిని కానులే నేను. నీకు నా మీద ప్రేమ ఉంటేనే కదా మన పెళ్ళికి అడుగులు పడేది. అందుకనే అడుగుతున్నాను అంది వందన. నా జీవితం శాశ్వతమో అశాశ్వతమో నాకు తెలియదు కదా వీణు అన్నాడు కొంచెం బాధగా జీవన్. వందనకు ఆ మాటలకు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అయినా సరే బయటపడకుండా ఐ లవ్ యూ జాను అనేసింది వందన. జీవన్ కూడా వెంటనే అప్రయత్నంగా ఐ లవ్ యూ టూ వీణు అని చెప్పేశాడు. వందన హాయిగా నోరారా నవ్వేసి జీవన్ చేతులు పట్టుకొని జీవన్ కళ్ళల్లోకి చూసి చెప్పింది. జాను, ప్రేమ పుట్టేది మన చేతుల్లో లేదు. ఆ ప్రేమ ఎవరి మీద ఉంటే వారితో గడిపే జీవితం ఎంతసేపైనా అది ఆనందదాయకమే. నాకెంత రాసిపెట్టి ఉంటే అంతవరకు నీతో నా జీవితం, నా జీవన సహచర్యం నీతోనే. దేశం కోసం ఎంతో ఆలోచించే మీ కుటుంబంలో భాగం అవ్వటం, ముఖ్యంగా నా మీద నీకు ప్రేమ ఉండటం నాకు చాలా సంతోషమైన విషయం. అది చాలు నాకు. నేను, నువ్వు, అత్తమ్మ అందరం కలిసి ఉన్నంతసేపు ఆనందం అంతా మందే. ఒకవేళ దైవం నిన్ను నాకు దూరం చేస్తే నేను ఒంటరి అయిపోతాను అని నువ్వు పడే బాధ నిజమే. నువ్వు లేకుండా అనే విషయం నాకు చాలా బాధే. ఆ బాధ తర్వాత ఎప్పుడో తట్టుకోలేనని ఇప్పుడే నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇంకా నరకం. నీ నెచ్చలిగా నీ సగభాగంలో కొంతసేపమైనా నేను బ్రతికినా అది నాకు జీవితం మొత్తం ఆనందాన్ని మూట కట్టి ఇచ్చినట్టే అని ఒక్క నిమిషం ఆగింది వందన. ఏంటి వందన ఆలోచించేది అని జీవన్ ఆతృతగా చూస్తున్నాడు వందనాని. వందన చెప్తుంది. జాను, ఒకవేళ భౌతికంగా నువ్వు దూరమైతే భరించడం నాకెంత కష్టమైనా మన ప్రేమ జ్ఞాపకాలతో నేను జీవితం గడిపేసే ధైర్యం తెచ్చుకుంటాను. అదే కాక ముఖ్యంగా ఇన్నేళ్లు ఒంటరి పోరాటం చేసిన అత్తమ్మకు నువ్వు కూడా లేని జీవితం ఇంకా బరువవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం. ఒక్కవేళ వస్తే ఆవిడకు తోడు ఉండాలి కదా. దేశం కోసం కనపడే పోరాటం చేస్తారు మీ సైనికులు, కనపడని పోరాటం చేసేది మీ సైనికుల కుటుంబ సభ్యులు అని స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి ఒక అమ్మకు నేను కూతురుగా మారిపోతాను. ఎప్పటికీ వదిలిపోని తోడునవుతాను. దేశం కోసం పోరాడే వారికి నా వంతు రుణం నేను తీర్చుకుంటాను అంది స్థిరంగా వందన. జీవన్, నిజమే కదా, ఈ కోణంలో అమ్మ కోసం నేను ఆలోచించలేదే అనుకొని వందన నిజంగా జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంది అని తెలుసుకొని అంతులేని ఆప్యాయతతో వందనాను ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు. ఇంకోసారి మనసారా ఐ లవ్ యూ వీణు అని ప్రేమగా చెప్తూ జీవన్ని
అపురూపంగా తన చేతులతో బంధించుకుంది ప్రేమతో వందన. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.